ఈ ఈ సిస్టమ్ వేరు. కానీ ఇన్ఛార్జిగా ఉన్నప్పుడు వాళ్ళు జవాబుదారీగా ఉండరంటే కుదరదు కదా ప్రాక్టికల్గా. ఇప్పుడు ఏది జరిగినా ఏమంటాం మనం, ఇదివరకు జగన్ ఇష్యూ జరగగానే జగనే బాధ్యత వహించాలంటాం కదా జగన్ హయాంలో. ఇప్పుడు ఆ లెక్కనే చంద్రబాబు పవన్ కళ్యాణ్ బాధ్యత వహించాలి. వాళ్ళు ఏం చేశారు, అధికారులు బాధ్యత వహించమంటున్నారు, పాలక మండలి బాధ్యత వహించమంటున్నారు. అది జరుగుతుంది ఇప్పుడు. కానీ ఈ సందర్భంగా వాళ్ళిద్దరి మధ్య కోఆర్డినేషన్ లేదన్న విషయం ముఖ్యమంత్రి ముందే బయటపడింది. దాన్ని సెటిల్ చేయాల్సిన బాధ్యత కూడా ముఖ్యమంత్రిదేనేమో. దాని మీద ఏం చేస్తారనేది కూడా చూడాలి. రైట్. రెండో అంశం, విశాఖలో ప్రధాని మోడీ టూర్ ఒక రకంగా కలిసి ఉంటే, ఐకమత్యంగా ఉంటే, మూడు పార్టీలు ఉంటే ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి సాధ్యం అని చెప్పి నిరూపించగలిగారా? మోడీ విషయంలో బాబు గారి ఆలోచన, వ్యవహార శైలి కూడా మారిందని ఏమైనా అర్థమైందా? మోడీ విషయంలో అని కాదు, చంద్రబాబు గారి స్టైల్ అయితే మారింది. ఏంటి అంటే మోడీని ఒక శత్రువుగా ఒకప్పుడు ఏ నోటితో అయితే, అంటే మోడీకి అదృష్టవంతుడు అనుకోవాలి. ఎందుకంటే అంతగా పొగిడినటువంటిది ఎప్పుడూ లేదు చంద్రబాబు. ఆయన జీవితంలో ఏ నాయకుడి గురించి ఇంతగా పొగళ్ళ. వాజ్పేయిని కూడా ఇంతగా పొగళ్ళ. వాజ్పేయిని కూడా ఇంతకు ఎప్పుడు పొగళ్ళ. వాజ్పేయిది పెద్ద ఆయన. ఎందుకంటే ఆ టైంలో డామినేటింగ్ రోల్ ఉండేది చంద్రబాబుది. చంద్రబాబుది ఆ రోజుల్లో ఆ నేషనల్ ఎన్డీఏ కన్వీనర్ ఒకటి, రెండో